మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో తన కుమారుడికి సంబంధం ఉందని పీసీసీ అధ్యక్షుడు మంత్రి సీతక్క ఆరోపణ చేశారని మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి సంబంధం లేదని, ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా తన కుమారుడు ఉన్నారని తెలిపారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీగా డైరెక్టర్ గా తన కుమారుడు రాజీనామా చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఆ పేపర్లను పట్టుకొని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే ఆ కంపెనీని ప్రశ్నించిన వాళ్ళకే రాసిస్తారని తలసాని శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్ని టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది. ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అందుకే ప్రజలలో అబాస్ పాలవుతున్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి, తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు. మీరు అనవసరంగా లేనిపోని అంశాలన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. అది వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తారు.